హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పిరిచువల్ వైబ్. సో ఈరోజు మన ట్రిప్ ఎక్కడికి అంటే ఓంకారేశ్వర్ వెళ్తున్నాం. మధ్యప్రదేశ్లో నర్మదా నది పుష్కరాలకు వెళ్తున్నాము. అలా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో అది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో. అలా హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ నియర్లీ 730 కిలోమీటర్స్ వస్తుంది మనకి మధ్యప్రదేశ్. 2 స్టేట్స్ దాటి వెళ్ళాలనుకుంటా. శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. సుమంగళ విగ్రహయాలింగిత మామాంగ. సో అలా వస్తూ మహారాష్ట్ర బార్డర్ క్రాస్ అయిపోయాము. మహారాష్ట్ర స్టేట్లోకి వచ్చేసాము. ఈవినింగ్ అయిపోయింది. కాసేపు అలా మధ్యలో ఆగి సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ మెల్లగా స్టార్ట్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. సో నైట్ ఏం చేసామంటే నాగ్పూర్ క్రాస్ అయిన తర్వాత ఒక కృష్ణుడి సన్నిధిలో నైట్ స్టే చేసాము. అలా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లేచి రెడీ అయిపోయి మళ్ళీ ఓంకారేశ్వర్కి జర్నీ స్టార్ట్ చేసేసాము. సో అలా చూస్తూనే నెక్స్ట్ డే మార్నింగ్ 11:30 అరౌండ్ వరకు మేము ఓంకారేశ్వర్ చేరుకున్నాము. సో ఇదంతా ఓంకారేశ్వర్ నర్మదా నది. ఇక్కడే పుష్కరాలు జరుగుతున్నాయి మనకి. సో అక్కడికి వెళ్ళి మేము అంతా చూసుకొని చిన్నగా నది స్నానానికని లోపలికి బయలుదేరాము. సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. అంతఃకరణ విశుద్ధిం భక్తిం చత్వయి సతీం ప్రదేహి విభో. సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. కరుణా. వాటర్ ఎంత బాగున్నాయంటే నర్మదా నదిలో క్రిస్టల్ క్లియర్ అంటారు కదా, అంత నీట్గా ఉన్నాయి వాటర్. నార్మల్గా పుష్కరాలు అంటే వేరే నదులలో వెరీ హెవీ రష్ ఉంటారు, చాలా రష్ ఉంటారు, అది ఇది అని అంటారు. బట్ నర్మదా నదిలో చాలా తక్కువ కంపేరింగ్ టు అదర్. చాలా తక్కువ ఉన్నారు, రష్ ఉన్నారు బట్ వెరీ లెస్. సో మా అమ్మ వాళ్ళు చేసుకోవాల్సిన పూజలు అవన్నీ చేసుకున్నారు. అండ్ నర్మదా నదిలో అమ్మవారికి చీరను పసుపు బొట్టును సమర్పించి హాయిగా పీస్ఫుల్గా కాసేపు అలా వాటర్లో ఆడుకొని పూజ చేసుకొని అండ్ మా నాన్న మా తాతగారికి పితృతర్పణం చేశారు నర్మదా నది పుష్కరాలలో. కైలాస నివాస ప్రమథ గణాధీశ భూసురాచిత భో. నదిలో పుష్కర స్నానం అయిపోయిన తర్వాత అందరం కలిసి దర్శనానికి బయలుదేరాము. సో ఇక్కడ ఏంటి అంటే 2 జ్యోతిర్లింగాలు ఉంటాయి మనకి. ఒకటి ఓంకారేశ్వరుడు, సేమ్ దాని ఆపోజిట్లో మామూలేశ్వర స్వామి ఉంటారు. సో ఓంకారేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే మనకి సోర్స్ ఆఫ్ ట్రావెల్ పడవ, ఓన్లీ అక్కడ షిప్ ద్వారా మాత్రమే మనం వెళ్ళొచ్చు. అండ్ ఓంకారేశ్వర్ నుండి మామూలేశ్వర్కి వెళ్ళాలంటే ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ పై నుంచి ఆర్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే మనం షిప్లో కూడా ట్రావెల్ చేసుకోవచ్చు. మాకు ఇక్కడ ఓంకారేశ్వర్లో పుష్కరాలు కాబట్టి ఆల్మోస్ట్గా 2.5 hours వరకు మాకు దర్శనంకి టైం పట్టింది. ఓంకారేశ్వర్లో దర్శనం అయిపోయిన తర్వాత 1 minute కూడా వేస్ట్ చేయకుండా మేము ఉజ్జయినికి స్టార్ట్ అయిపోయాము. ఉజ్జయిని 150 kilometers ఫ్రమ్ ఓంకారేశ్వర్ ఉంది. అండ్ రోడ్ వచ్చేసి ఘాట్ రోడ్ ఉంది కొంచెం, అండ్ కొంచెం టర్నింగ్స్ ఉన్నాయి కొంచెం, బట్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉజ్జయిని. మేము ఉజ్జయిని రీచ్ అయ్యేసరికి నైట్ 11:30 అయింది.
ఎస్, ఇది ఉజ్జయిన్ టెంపుల్. ఉజ్జయినిలో మనకి ఒక జ్యోతిర్లింగం ఉంది అండ్ అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది. ఉజ్జయినిలో మనకి ఒక నది కూడా ఉంది, చిప్రా నది అని అంటారంట దాన్ని. సో ఉజ్జయినిలో మనం దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాళికామాత శక్తిపీఠం దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడికి మనం ఎలా ట్రావెల్ చేయాలి అంటే ఆటోస్ ఉంటాయి అక్కడ, లోకల్ ఆటోస్. సో మనం అది మాట్లాడుకొని వెళ్తే వాళ్ళే మనకు అన్నీ చూపించేస్తారు అక్కడ, ఆల్ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ. ఇది వచ్చి శక్తిపీఠం ఉజ్జయిని మహాకాళి అమ్మవారి శక్తిపీఠం. అండ్ ఇక్కడ మేము అమ్మవారికి కుంకుమార్చన చేయించాము, చాలా బాగా అనిపించింది కుంకుమార్చన. ఉజ్జయినిలో అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుండి 4 కిలోమీటర్స్ దూరంలో మనకి కాలభైరవ దేవాలయం ఉందంట. సో ఈ కాలభైరవ దేవాలయంలో దేర్ ఇస్ ఎ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ స్వామివారికి వైన్ సమర్పిస్తారంట. సో అది తరాల నుండి వస్తున్న ఒక ఆచారం అని అక్కడ చెప్తున్నారు. శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ శివాయ నమః. ఇదంతా కూడా కాలభైరవాలయం లోపల ఉన్న గుడి, ఆ సరౌండింగ్స్ ఇదంతా. శివాయ నమః నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ శివాయ నమః. ఇది వచ్చి కాలభైరవ స్వామి గర్భగుడి. అక్కడ మనకు కనిపిస్తుంది స్వామివారు, కాలభైరవ స్వామివారు. నెక్స్ట్ మనం వెళ్ళేది మంగళనాథ్ దేవాలయం. ఇది కాలభైరవ టెంపుల్ నుండి 2 కిలోమీటర్స్ ఉంటుంది. శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం పూరీ కురు మామజ్ఞమనాథం దూరీ కురు మే దురితం భో సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఈ మంగళనాథ్ టెంపుల్లో ఏంటి అంటే రాహుకేతు దోష నివార పూజలు, ఇంకా అదర్ ఎన్ని దోష నివారణ పూజలకి వెరీ ఫేమస్ అంట. సో మేము వెళ్ళిన రోజు ఏమైంది అంటే ఆ రోజు అమావాస్య. సో అక్కడ కూడా కొంచెం క్రౌడ్ హెవీగానే ఉండే, బట్ దర్శనం మాత్రం జరిగిపోయింది మాకు. ఇక్కడ మనకు కనిపించేది మంగళనాథ్ స్వామివారు అనమాట. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళేది ఎక్కడికి అంటే శ్రీకృష్ణుడు చదువును అభ్యసించిన సాందీపిని ఆశ్రమంకి వెళ్తున్నాము. ఇది మంగళధామ్ నుండి 2 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఇదే సాందీపిని ఆశ్రమం. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే శ్రీకృష్ణుడు ఇక్కడ దాదాపుగా 64 డేస్ వరకు చదువును అభ్యసించారంట. ఇక్కడ మనం చూస్తున్న శివుడి టెంపుల్ సాందీపిని మహర్షి వారు పూజించే శివుడు అని ఇక్కడ వాళ్ళు చెప్తారు. అండ్ ఇక్కడ మనం చూస్తున్న విద్యలన్నీ కూడా శ్రీకృష్ణుడు ఓన్లీ 64 డేస్లో కంప్లీట్ చేశాడంట. శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ. మనం ఎక్కడికైనా వెళ్తే ఫొటోస్ దిగకుండా బయటికి రాము కాబట్టి అక్కడ 4-5 ఫొటోస్ దిగి నెక్స్ట్ బడా గణేష్ అని ఒక చిన్న టెంపుల్ ఉంది, అక్కడ కూడా మన గణేష్ని దర్శనం చేసుకొని అక్కడ కూడా ఫొటోస్ దిగేసి నెక్స్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి బయలుదేరిపోయాము. శరణం
तव चरणयुगं शिवा. అలా మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము. ఇది మా ఓంకారేశ్వర్ అండ్ ఉజ్జయిని టెంపుల్ జర్నీ. థ్యాంక్ యూ.